హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. సో మీరైతే ఎలా ఉన్నారు? మీరు కూడా చాలా బాగున్నారని నేనైతే ఆశిస్తున్నాను. ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ సో నన్ను అభిమానించే నా సబ్స్క్రైబర్స్కి సో నేనైతే ఇప్పుడు ఈరోజు స్పెషల్గా అయితే గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో చాలా నుంచి వీడియో అయితే చేయలేదు నేను. సో మిమ్మల్ని కూడా నేను చాలా చాలా మిస్ అవుతున్నాను. సో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే. సో ఇన్ని రోజులు షేర్ చేసుకోలేదు. సో నా సబ్స్క్రైబర్స్ గురించి కూడా నేను చాలా చాలా ఆలోచిస్తున్నాను. సో ఆ, కొంచెం బాధ అవుతుంది, ఈ మధ్యలో వీడియోస్ చేయలేదు. అయ్యో, నా సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటారు ఈగర్లీ. సో డెఫినెట్గా నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. సో ప్లీజ్ ఎవరైతే కొన్ని వ్యూస్ వస్తున్నాయి కానీ మంచి మంచి వ్యూస్, బట్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఎవరైనా ఫాలో అవ్వకపోతే. అండ్ మీకోసం మరింత కొత్తగా సో ఎంటర్టైన్మెంట్ అయితే మీకు గట్టిగా ఇస్తాను. అండ్ లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో టుడే టాపిక్ వచ్చేసరికి పుష్ప 2. మీ అందరికీ తెలుసు కదా, పుష్ప 2 మూవీ అయితే అసలు ఎలా ఉంది భయ్యా. అసలు అసలు ఆ టీజర్ కానీ, ట్రైలర్ కానీ, ఆ ఎలివేషన్ కానీ నా మైండ్లో ఎప్పటి నుంచి పోవట్లా. అసలు ఫస్ట్లో ఆగస్ట్ 15 అని చెప్పారు. ఆగస్ట్ 15 అని చెప్పినప్పుడు అయితే ఓకే ఓకే అన్నట్టుంది. బట్ మూవీ ట్రైలర్ ఎప్పుడైతే లాంచ్ చేశారో ఆ తర్వాత నుంచి ఎగ్జైట్మెంట్ అయితే పెరిగిపోయింది. బీభత్సంగా ఎగ్జైట్మెంట్ అయితే పెరిగిపోయింది. అండ్ లిటరలీ రేపు గురువారం అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో డిసెంబర్ 5th అయితే రిలీజ్ అయిపోతుంది వరల్డ్ వైడ్గా. సో ఎలా ఉండబోతుంది మూవీ అని నాకైతే ఎక్సైట్మెంట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. సో ఈరోజు సోమవారం, మంగళవారం 3 డేస్లో రిలీజ్ అయిపోతుంది సో మూవీ అయితే. సో ఆ ట్రైలర్ ఎలివేషన్ చూసిన తర్వాత, ఆ శారీ కట్ చూసిన తర్వాత అసలు ఎందుకు వచ్చిందని ఇప్పటికీ నా మైండ్లో నెమరు వేస్తూనే ఉన్నాను. సో లిటరల్లీ నాకైతే ఎలా ఉండబోతుంది మూవీ, డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది అని అందరూ ఆశిస్తున్నారు. అండ్ లిటరల్లీ ఎలా ఉండబోతుంది అనేది నేనైతే ఆలోచిస్తున్నాను. సో అండ్ ఆల్సో అది వన్ థింగ్, మూవీ పరంగా అయితే బాగుంది. అండ్ మూవీ ఎలివేషన్స్ బాగున్నాయి, చాలా కష్టపడ్డారు. కానీ ఇంకో పరంగా ఏంటంటే టికెట్స్ రేట్స్ అనేవి కొంచెం హ్యూజ్ అమౌంట్ అయితే పెంచారు. మల్టీప్లెక్స్లో 500 నుంచి 1000 రూపీస్ చేశారు. అండ్ నార్మల్ థియేటర్స్లో 200 to 400 అయితే పెంచారు అని చెప్తున్నారు. సో చూడాలి. అండ్ ఆల్సో పేటీఎంలో అయితే బుకింగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి, హైదరాబాద్, చెన్నై. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఏంటంటే టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి విత్ ఫ్యూచర్. ఒక యాప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఆ యాప్ అయితే దాని ద్వారా మనం డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ల ద్వారా మనం టికెట్స్ అయితే అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చు అని కూడా ఇచ్చారు. సో నాకు తెలుసు పుష్ప ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ లిటరల్లీ రోజు రోజుకి ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. అండ్ భారీ అంచనాలతో ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో ఏ విధంగా ఉండబోతుంది అనేది 3 డేస్లో అయితే మనకి తెలియబోతుంది ఫ్రెండ్స్. సో అండ్ ఆల్సో రేట్స్ కూడా కొంచెం లిటరల్లీ కొంచెం హైగా ఉన్నాయని అయితే ఈ మధ్య నేను న్యూస్లో అంటున్నాను. న్యూసెస్లో చాలా అదే విధంగా వస్తుంది. ఏంటంటే పుష్ప 2 రేట్లు ఎక్కువ పెంచుతున్నారు. సో మేము వెళ్ళి చూడాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేము వెళ్ళి ఎలా చూడగలం అని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. మరి దానికైతే ఇంతవరకు రిప్లై అయితే రాలేదు అనుకుంటున్నాను నేనైతే. సో ఇంతవరకు అయితే నాకు తెలిసి రాలేదు, మేబీ చూడాలి. బట్ పుష్ప 2 December 5th in theaters. Stay tuned. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకైతే చేస్తుంటాను. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.